సూసైడ్ చేసుకో. ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కొడుకు. ఏంది అసలు ఎక్కడికి పోతున్నాం మనము? ఎన్న రోజు అతని వీడియో నిన్న బయటకు వచ్చింది. అంటే ఇంట్లోకి వెళ్ళి చంపేస్తామనేటప్పటికి బెదిరిపోయి చేశాడంట. మనం పోలీసులు భయపెట్టాలి, తప్పు చెయ్యడానికి భయపెట్టాలి గాని చచ్చిపోవడానికి భయపెట్టడం కాదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అనే పదం ఎప్పుడు లేదనుకోండి. ఊరికి తప్పించి వాళ్ళు మాట్లాడుకోవడానికి ఫ్రెండ్స్ పోలీసులు ఫ్రెండ్స్, అంతేగాని నాకు తెలిసి ఎప్పుడో నేను ఈనాడులో ఉన్న టైంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని డిటి నాయక్ గారు పట్టుకొచ్చారు. దాంట్లో పాలసీ ఏంటంటే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 10 మంది వాలంటీర్ లాగా పెట్టుకుంటారు, పోలీస్ వాలంటీర్లని పబ్లిక్ తరఫున. వీళ్ళు మామూలు జనంలో ఉండి అక్కడ ఏమన్నా అసాంఘిక శక్తుల పనులు, మద్యం దాగి అడావిడి చేస్తున్నా, రౌడీ షీట్ అడావిడి చేస్తున్నా పోలీస్ స్టేషన్ దృష్టిలో పెడతారు. ఎస్ఐ వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళని యాక్షన్ తీసుకుంటాడు. ఇది మొదట్లో పెడితే చివరికి వీళ్ళు కింగ్ మేకర్లు అవడం మిగిలించేశారు. వీళ్ళు జనాలు బెదిరించి డబ్బులు వసూలు చేయడం మిగిలించేశారు. దాంతో వ్యవస్థను రద్దు చేశారు. అప్పుడు అన్నారు నాయక్ గారు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ప్రజలకు మంచి చేయడానికి, ప్రజల్లో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా తప్పుదో చేస్తాం, మనం ఎట్ట చేస్తాం, అందుకని నేను చెప్పేసి అప్పుడు పోలీస్ మిత్ర అని ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. అలాంటి సిస్టమ్ నడిచినాయి. కాబట్టి ఇదేంటంటే పవర్, అందులో ఇదేంటంటే క్రిమినల్ పవర్. క్రిమినల్ పవర్ లో పోలీస్ ఫ్రెండ్లీ అనేటటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది సాధ్యం కాదు, చావదు. ఓ పోలీస్ మనకి ఏ దుబాయ్లోనూ అయితే గనక మీరు రోడ్డు మీద ఆపినా పోలీసు వచ్చి ఫస్ట్ మిమ్మల్ని కొట్టేడు, తిట్టాడు, బూతులు తిట్టాడు, షేక్ హ్యాండ్ ఇచ్చి తాను పరిచయం చేసుకుని ఆ తర్వాత మీరు ఈ లోపం చేశారని చెప్తాడు. దానికి తగినటువంటి చట్టబద్ధ శిక్ష ఉంటుంది. ఇక్కడేమో చట్టబద్ధ శిక్ష పోలీసులే వెయ్యాలన్నటువంటి రూట్లోకి జనం వచ్చేసారు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకపోవడం. ఈ కేసులో సిఐ నాగరాజ్ మీద